Hi, hello, welcome to Jil Jil Jiga. ఈ రోజు మన Jil Jil Jiga వచ్చేసింది వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ కరీంనగర్. ఓకే, ఇప్పుడు చూసావా ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా బాయ్స్ అండ్ గర్ల్స్ సింహాలు లేచినట్టుగా అనిపించింది. ఓకేనా, మా అబ్బాయిని చూడగానే ఎనర్జీ అంతా ఒక్కసారి పొంగి పొర్లుతోంది. ఏమంటారు? ఒక్కసారిగా నీళ్ళల్లో కొట్టుకొని పోయింది. ఎందుకంటే వాళ్ళందరూ అసలుకి నువ్వు ఎవరన్నా చెప్తే నమ్మటానికన్నా ఉండాలి. సో వాళ్ళని చూస్తే నీకు అలా అనిపిస్తే ఇప్పుడు మా గర్ల్స్ కమాన్ గర్ల్స్, ఇప్పుడు సునామీ వచ్చినట్లు లేదు. ఈ సునామీలో మీ అబ్బాయిలందరూ కొట్టుకొని వెళ్ళిపోతారు, నువ్వే కాపాడాలి. 2 తాళ్లు పట్టుకొని రెడీగా ఉండు. సో మరి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా రేణు బాయ్స్ ని లీడ్ చేస్తుంది అండ్ నితిన్ బ్యూటిఫుల్ గర్ల్స్ కమాన్ గర్ల్స్. సో నితిన్ బ్యూటిఫుల్ గర్ల్స్ ని లీడ్ చేస్తే రేణు రాకింగ్ బాయ్స్ ని లీడ్ చేస్తుంది. ఓకే, అంటే రాకింగ్ అంటే అందరూ కలిసి రాళ్ళు పగలు కొట్టుకుంటారా? సార్ రైట్, వద్దులే ఈ గొడవలన్నీ పక్కన పెడితే ఫస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు గేమ్స్ అని అనుకుంటున్నాం. గేమ్స్ కంటే ముందు సో ఫస్ట్ వార్మప్ గా ఇక్కడ గర్ల్స్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి కాబట్టి మరి ఫస్ట్ గా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్కులు చేయాలంటే మనకి ఎవరు కావాలి? పార్టిసిపెంట్స్ కావాలి. నా టీం నుంచి 3, అలానే నీ టీం నుంచి 3 అమ్మాయిలు, నా టీం నుంచి 3 అబ్బాయిలు. లెట్స్ వెల్కమ్ దెం. రైట్, సో మరి ఫస్ట్ గా ఈ రోజు మరి టాస్క్ చేయడానికి నా టీం నుంచి 3 గర్ల్స్, ఎనర్జెటిక్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 girls. Come forward girls, come on. Yes, టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి 3 మిర్చి బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్ మిర్చిస్. రైట్, మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి మిర్చి బాయ్స్ కారం బాగా వేడిగా ఉన్నారు కాబట్టి, బయట వెదర్ కూడా వేడిగా ఉంది కాబట్టి, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మిర్చి బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ రెడీ రెడీ. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి మిర్చి నెంబర్ 1. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అరుణ్ చోటు ప్రొఫెషనల్. అరుణ్ చోటు ప్రొఫెషనల్. మూడిట్లకి సింక్ అవ్వట్లేదు. వాట్? అందుకే పెట్టుకున్నా. చూడు నేను పెట్టుకుంటా. నితిన్ చంటిగాడు లోకల్. అబ్బా, అట్లా వెతుకున్నట్లు మనోడు కూడా ప్రొఫెషనల్. చంటిగాడు ఏంది? తాళ్ళ ఎదిగా. సో అరుణ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను చెప్తా టాస్క్ ప్లీజ్. ఆ టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ, యాక్చువల్ గా ఏదైనా చెప్పొచ్చు, నాట్ ఓన్లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఏం చేస్తావో చెప్పుకుంటూ మధ్యలో అబ్బని అబ్బా వెంకట సుబ్బ నాకు సిగ్గా అబ్బని అబ్బా వెంకట సుబ్బ అనుకుంటూ చెప్పాలి. విన్నావా? సో సేమ్ ఎక్స్ప్రెషన్ నువ్వు క్యారీ చేయాలి. ఓకే, ఎక్కడ తగ్గకూడదు. ఇన్వాల్వ్ అవ్వ క్యారెక్టర్ లో. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు అరుణ్ మన కోసం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మధ్యలో ఆ డైలాగ్ యూజ్ చేసుకుని ఇది అబ్బని అబ్బా వెంకట సుబ్బ అది. సో ఈ డైలాగ్ యూజ్ చేసుకుని తన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పబోతున్నాడు. హియర్ వి గో 3, 2, 1 స్టార్ట్. అబ్బని అబ్బా వెంకట సుబ్బ, నా పేరు అరుణ్, నేను పొద్దున్నే లేచి జిల్జిల్జీగా అబ్బని అబ్బా రెడీ అవ్వా, జిల్జిల్జీగా అని వచ్చేసి కొత్త షర్టు, కొత్త ప్యాంటు, కొత్త షూస్ వేసి అబ్బని అబ్బా వెంకట సుబ్బ ఇలా కాలేజ్ కి వచ్చి మిమ్మల్ని చూసి అబ్బని అబ్బా వెంకట సుబ్బ. కాలేజ్ కి వచ్చి అమ్మాయిలకి సైడ్ కొడతా అబ్బని అబ్బా, అమ్మాయిలకి సైడ్ కొట్టడం కాకుండా చదువుకుని వెళ్ళిపోతా అబ్బని అబ్బా వెంకట సుబ్బ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మాయిలకి సైట్ కొట్టడం కాదు, మళ్ళీ చదువుకుంటా అబ్బని అబ్బా వెంకట సుబ్బ. ఎందుకంటే నీ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అబ్బని అబ్బా వెంకట సుబ్బ. రైట్, సో అరుణ్ నిజంగా చాలా చక్కగా సూపర్ గా, కానీ టార్గెట్ మొత్తం ఇక్కడ మీ లెక్చరర్స్ ఉన్నారనో, సార్స్ ఉన్నారనో, ప్రిన్సిపల్స్ ఉన్నారనో తెలియదు కానీ మాట్లాడితే చదువు అంటున్నాడు. ఇది మాత్రం నిజంగా జోక్ అబ్బా. మిమ్మల్ని ముఖం చూసాక నాకు అబద్ధాలు రావటం లేదు. మళ్ళీ పేల్చాడు ఒక జోక్. సో రైట్, ఎనీవేస్ ఫస్ట్ టాస్క్ ఫ్రమ్ రేణు టీమ్ బాయ్స్. సో చాలా చక్కగా అండ్ మొత్తానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసి నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎనీవేస్ మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి ఆ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరో విల్ సీ అండ్ లెట్ మీ నో హర్ నేమ్. నీ పేరు? సౌందర్య. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. మరి నువ్వు ఎందుకు చూస్తున్నావు? నేను చూసి చెప్తా కదా. ఎగ్జామ్ అనుకుంటదేమో, ఎగ్జామ్ లో చూసి కాపీ కొట్టడం అలవాటు అయిపోయింది. అయ్యే చూపెట్టవే అన్నట్లు ఇక్కడ చూస్తాను. సో నీకు నీకు చూపెట్టాను పో, నువ్వు అమ్మాయి అయితే చూపెట్టేదాన్ని.
రైట్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక వేమన పద్యం చెప్పాలి. Here we go, start. చిక్కి ఉన్న వేళ సింహంబు నైనను బక్క కుక్క కరిచి బాధ పెట్టు బలిమి లేడి వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురమేమ. సో రైట్, ఎనీవేస్ మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య, చాలా బాగా చెప్పావు. నీలాగే నీ పేరులాగే సౌందర్యంగా చెప్పావు. సో ఎనీవేస్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో మరి రేణు టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. సో ఇప్పుడు నా టీమ్ నుంచి మిర్చి నంబర్ 2. అంటే ఎండిపోయిన మిర్చియా? డైటింగ్ లో ఉన్న మిర్చి. ఓకే, హాయ్. Hello, వాట్స్ యువర్ నేమ్? హలో. my name is Muhammad Shahbaz. సో మొహమ్మద్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే కప్ప గంతులు వేయాలి. యా, ఫ్రాగ్ జంప్. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి కప్ప గంతులు వేయటానికి సో మీ మిర్చి నెంబర్ 2 రెడీయా? రెడీ. Okay, go there. 3, 2, 1, go. ఓకే, సో మరి మొత్తానికి మిర్చి నెంబర్ 2 కప్పగంతులు బాగా వేశాడు. ఎందుకంటే మిర్చి లోపల ఏమైనా ఇబ్బంది పెట్టిందేమో, డిఫరెంట్ గా వేశాడు. రకరకాలుగా ఉందేమో, రకరకాలుగా ఉంది మాస్టర్ లోపల అన్నట్లు వేశాడు. పక్కకు వెళ్ళి. సో మరి మొత్తానికి చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమాన్. థ్యాంక్ యూ. ఓకే, ఇది కాదు టాస్క్ అంటే. ఇప్పుడు అబ్బా, వస్తున్నారు మరేదో. మా గర్ల్స్. సో ఇప్పుడు చేస్తారు ఫుల్ టు జోష్ అండ్ ఎనర్జెటిక్ టాస్క్ అన్నమాట. సో మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? కమ్ హియర్. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో అందరు చూసారా మా దాంట్లో సౌందర్య, ఐశ్వర్య అందరూ వాళ్ళ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. సో పేర్లు అంతే ఉన్నారు, వీళ్ళు కూడా అంతే ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టి మూసుకొని టాస్క్ చెప్పంటారు, అంతేనా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సారీ, రెడీ? గో దేర్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఐశ్వర్యకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. ఒక సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. Okay, right, superb and fantastic, Vijanga. That was wonderful performance by Aishwarya. Give her a big round of applause. Come on, boys and girls. Hammaya. So na paru nilabettu. Baga alisipoyinatlunnam. Students avana kavala. Okay, right. So anyways, next we'll move on to Renu team boys. Ante mirchilu. Yes, mirchis. ఇప్పుడు నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి మిర్చి నెంబర్ పెద్ద మిర్చి వస్తుంది అక్కడ నుంచి. Come on. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి మిర్చి నంబర్ 3. హలో మిర్చి. హలో కాజల్. కాజల్ అంటాను. హాయ్ మిర్చి. చేపట్టి హీరోయిన్ అనుష్క. ఏయ్, ఓకే, బాగుంది. ఈ బిస్కెట్లు వింటాం మా వల్ల కాదు. ఇక టాస్క్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? చెవులో అమృతం పోసినంత హాయిగా ఉంది. వాళ్ళు విన్నారంటే వాళ్ళకి కత్తి పెట్టి మెడ మీద కోసుకున్నట్లు ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ అయితే ఆ టాస్క్ ఏంటో చూద్దాం. మిర్చి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఎందుకంటే నీ పేరు అడగడం మర్చిపోయాను. పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే శ్రీకాంత్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. వెళ్ళిపోవా మీ అందరం? బాయ్ బాయ్. ఓకే, వెళ్ళిపోదాం గర్ల్స్. డాన్స్ ఏదో జరిగింది. వెళ్ళు. అయ్యో వెళ్తే ఎవరు చూస్తారు పెర్ఫార్మెన్స్? ఓకే. సో ఇప్పుడు శ్రీకాంత్, నువ్వు రెడీ కదా డాన్స్ చేయడానికి? రెడీ. ఓకే, 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. Everybody come on, step it up now. Tap into the rhythm and let go. Julo julayo, gurudelle dayo, nemala paddano tanato. Neno Romeo, uttari premiyo, naanelle dayo.
నాతో హద్దే లేని ప్రేమ అని సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Sado Sado feel my heart Sado Sado feel my heart Sado Sado feel my heart So anyway, superb, and final ga we'll move on to Nitin team girls. What's your name? శ్రావణి. Shravani. You know what? It's a matter of what. నేను చూడగానే నీ వెనకాల ఉన్న చందమామ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ కాలేజ్ లో కూడా అంతకు ముందు కూడా అంటే అందమైన అమ్మాయిలు కల్పించినప్పుడు ఆటోమేటిక్ గా అలా వస్తుంటాయి చెప్తుంటాం. సో రైట్, నీ మొహం మీద ఏదో అంటుకుంది. సారీ, అది అందం తుడుచుకుంటే పోదు కదా. ఓకే రైట్, సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. సో ఒక మంచి సాంగ్ పాడాలి. ఆర్ యు రెడీ? yes. సో యాక్చువల్ గా నేను చూడగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటో తెలుసు, పాట పాడించాలని. సో అందుకనే అడుగుతున్నాను. సారీ, రెడీ? okay. Here we go, start. గుంజుకున్నా నిన్నే ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే తేనె చూపే చల్లో నాపై చల్లేలా కాలనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా కొత్త మణిహారం కుడిసేటి గడియారం పెద్ద పులినైనా అనిచే అధికారం నే వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఓకే రైట్, సూపర్. దట్ వాస్ నిజంగా చాలా చక్కగా ఒక మంచి సాంగ్ తీసుకొని మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్క్లు నిజంగా సూపర్ గా సాగిపోయాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఫైనల్ గా మాత్రం నాకు తెలిసి మా గర్ల్సే బాగా చేశారు. కమ్ ఆన్ గర్ల్స్, సూపర్. ఫైనల్ గా నాకు తెలిసి మా అబ్బాయిలే బాగా చేశారు. చెప్పట్లు. ఓకే, ఇందాక కూడా బాగా కొట్టుకున్నారు పాటలు చెప్పట్లు. సో ఎనీవేస్ థాంక్యూ, గుర్తుంటాయి, ఇవి గుర్తుండవు. ఓకే థాంక్యూ చేద్దాం. ఓకే, ఎనీవేస్ థాంక్యూ సో మచ్ బాయ్స్, అండ్ అలాగే థాంక్యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళు అనుకుంటున్నారు ఇదే కాంపిటీషన్, ఇదే కాంపిటేటివ్ టాస్క్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ సీరియస్ ఆన్ అండ్ ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ వస్తున్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, 4 డిఫరెంట్ గేమ్స్ ఇన్ జిల్ జిల్ జిగా. సో అందులో ఫస్ట్ గేమ్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్, అందరినీ ఏంటి పరిగెట్టించే గేమ్. ఆ గేమ్ పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు, నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 హిమాన్స్ వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. మా టీం నుంచి బుల్లెట్ ట్రైన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రొవైడీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే, అమ్మాయిలు అబ్బాయిలు, నా చేతిలో ఈ వండర్ఫుల్ కాస్ట్యూమ్ కనిపిస్తుంది కదా. సో ఈ అవుట్ ఫిట్ మీరు వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకోసం 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి వెనుకున్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. సో టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా రావాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఈ గేమ్ ఆడడానికి ముందుగా నితిన్ టీం నుంచి బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నారు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసారు. ఎంత ఫాస్ట్ గా దూసుకెళ్తారో ఇప్పుడు చూద్దాం. సో అమ్మాయిలు రెడీ? ఓకే, 3, 2, 1 గో. पार्टी जेदा की कड़ी दाटी धुआ 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 है देसी दारू का
ఓకే రైట్ సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి 4 హ్యూమన్స్ రెడీగా ఉన్నారు పరుగో పరుగో ఆడటానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. ఓకే సో పర్గో గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. సో ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. మరి స్కోర్స్ తెలుసుకునే ముందు మనం వాళ్ళు అసలు ఈ గేమ్ ఆడుతుంటే వాళ్ళ హృదయం ఎలా స్పందించిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఈ గేమ్ ఆడింది అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలు వాళ్ళ హృదయ స్పందాన్ని తెలియజేస్తారు. ఓకే రైట్ సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. నీ పేరు? మై నేమ్ ఇస్ రవలి. రవలి నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో గేమ్? ఎక్సైటెడ్ గా అనిపించింది. నీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీహర్షిని. శ్రీహర్షిని. సో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? నీకు ఎలా అనిపించింది? ఓకే రైట్ సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ వాళ్ళ ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తో చెప్పారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రెను టీమ్ బాయ్స్. హీమాన్స్. సో మా హీమాన్స్ ఈ గేమ్ ని చాలా బాగా ఆడారు. సో ఈ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? అక్షర్. సో అక్షర్ నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? నా చైల్డ్హుడ్ ని మళ్ళీ గుర్తు చేసింది. హలో హీమాన్. హాయ్. Boost is the secret of my energy. So how was your experience? చాలా ఎంజాయ్ చేశాను. హీమాన్ నీ గుండె ఏ విధంగా స్పందించింది? హార్ట్ ఎక్కడ అయిపోతుందని భయం వేసింది. సో రైట్ ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మనతో పాటు షేర్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. మరి మా టీమ్ గర్ల్స్ పరుగో పరుగో కంప్లీట్ చేసుకున్నారు 35 seconds. వచ్చి నా సిగ్గమ్మ 35 seconds. కమాన్ గర్ల్స్. సో ఈ విధంగా పరుగో గేమ్ ని అమ్మాయిలు 35 seconds లో ఫినిష్ చేస్తే మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 31 seconds. సో పరుగో గేమ్ విన్నర్స్ రెను టీమ్ హీమాన్స్. Come on boys. So thank you so much boys and thank you so much girls. Okay right so మరి ఒక గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సుష్మా అండ్ గ్రూప్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో ఇంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం ఖచ్చితంగా ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్లాల్సిందే. ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో నితిన్ టీమ్ నుంచి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి 2 girls రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్ గర్ల్స్. ఇప్పుడు నా టీమ్ నుంచి ఇద్దరు క్యాప్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో మరి క్యాప్ బాయ్స్ వచ్చేసారు, మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం వచ్చేసాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లోకి. సో ఆల్రెడీ మనం పార్టిసిపెంట్స్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 2 caps with 2 joker mask. సో నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఎలా ఆడాలి? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ గా నా టీం నుంచి 2 girls ముందుగా వస్తాయి. 2 girls కి జోకర్ మాస్కులు పెడతాం. పెట్టగానే ఆటోమేటిక్ గా వీటికి ఐస్ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి
మీకు అంతా ఏమీ కనిపించదు, బ్లైండ్ గా ఉంటాయి. సో మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి ఆపోజిట్ డైరెక్షన్స్ లో 2 క్యాప్స్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాప్ ఇచ్చి వదిలేస్తాం. సో 2 డైరెక్షన్స్ లో 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసి మీ ఫ్రెండ్ ని పట్టుకొని ఈ క్యాప్ హెడ్ మీద పెడతారు. ఓకేనా? సో రైట్, మీరు ఇలా ఉంటారా? సో మరి ఫాస్ట్ గా ఎవరు ఈ క్యాప్ ని బాయ్స్ పెడతారా గర్ల్స్ పెడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. దీనికి టైమర్ ఉంటుంది. సో తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రైట్, అండ్ ఫైనల్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారంటే నాకు తెలిసి రేణు టీమ్ బాయ్స్ ఈగర్ గా మీ ఇందాక నుంచి ఈ గేమ్ ఆడతాం అని అంటున్నారు. సో అందుకనే Again, right, so మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి బాయ్స్ here we go from 3 to 1 3 2 1 go. పొన్నన్న పాపల గిట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లపి అల్లాపి అల్లాపి సోకే చూడబ్బి అల్లపి అల్లాపి చల్లాపి దూకై బోరబ్బి పిల్లన్న పెదరన్న పోరన్న పొన్నన్న పిల్లన్న పెదరన్న పోరన్న పొన్నన్న పాపల గిట్టిన పేరేరో Ready. 3 2 1 go. పోరన్న పొన్నన్న పాపల గిట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లపి అల్లాపి అల్లాపి సోకే చూడబ్బి అల్లపి అల్లాపి చల్లాపి దూకై బోరబ్బి Okay, right, so మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్. మా అబ్బాయిలు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 3 minutes. సో మరి ఈ గేమ్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 42 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను అనుకుంటున్నారు. రన్నర్స్ కి మీకు చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాయ్స్. సో ఒక పిల్లవాడు పుట్టగానే బాలుడు అంటారు, పెరుగుతున్న వయసులో యువకుడు అంటారు, అండ్ పెళ్ళైన తర్వాత మొగుడు అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత మొగాడు అంటారు, వయసు అయిపోయాక వృద్ధుడు అంటారు. ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో 10 మందిలో ఒకటిగా కాకుండా ఒకే ఒక్కళ్ళ బ్రతకాలి అంటే దమ్ము కావాలి. సో ఇక్కడ ఉన్న పిల్లల్లో ఆ దమ్ము ఆ ధైర్యం ఎంతుందో తెలుసుకోవాలంటే మనం వెళ్ళిపోవాలి మన మాసి గేమ్. ఆ గేమే మాస్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఫుల్ టు మాస్ గేమ్. సో మరి మాస్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలనుకున్నాం బాయ్స్ నుంచి 2 అండ్ గర్ల్స్ నుంచి 2. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 ఛత్రపతిస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఈ ఫుల్ టు మాస్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్.
రైట్, మరి ఛత్రపతిస్ వచ్చేసారు అండ్ నితిన్ టీమ్ నుంచి గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఫుల్ 2 మాస్ గేమ్ మాస్క్ వచ్చేసాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా నా చేతిలో ఒక రింగ్ అండ్ 2 కార్నర్స్ లో 2 VLC కోన్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ఈగర్లీ వెయిటింగ్. వాళ్ళ బ్రెయిన్ బద్దలైపోతుంది. సో ఫస్ట్ మనం ఈ గేమ్ వాళ్ళు ఆడేదానికంటే ముందు మనం ఆడేద్దాం అండ్ క్లియర్ గా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కాబట్టి. సో ఆర్ యు రెడీ? రెడీ 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 రెడీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మమ్మం మాస్ గేమ్ ఆడటానికి ఫస్ట్ మేమే స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్ గా ఈ గేమ్ వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి మేము ఆడుతున్నాం. ఫస్ట్ ఈ రింగ్ ఇలా మా ఇద్దరి మధ్య ఉంటుంది. సో 2 హ్యాండ్స్ ఇలా మేము రింగ్ ని పట్టుకొని డ్రాగ్ చేస్తూ వెళ్ళి ఫాస్ట్ గా ఎవరు ఆ కోన్ లో ఈ రింగ్ ని వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అండ్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. సో తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ మేము ఆడుతున్నాం. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి చూసారు కదా మన మమ్మం మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. సో క్లియర్ గా ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి అర్థమైపోయింది కాబట్టి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? అబ్బాయిలు చూసారు కదా నాలో ఎంత దమ్ముందో. నా పార్టిసిపెంట్స్ గా మీరు కూడా అంతే దమ్ముతో ఈ గేమ్ ఆడాలి. ఏమంటారు? ఓకే మమ్మం మాస్ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి 2 అబ్బాయిలు వచ్చేసారు. అబ్బాయిలు రెడీ? యా 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి ఫుల్ 2 మాస్ గేమ్ ఆల్రెడీ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ స్టార్ట్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మా గర్ల్స్ సీరియస్ గా తీసుకొని ఈ గేమ్ ని ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మమ్మం మాస్ గేమ్ లో ఎవరైతే తక్కువ టైం లో ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 15 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇప్పుడు మమ్మం మాస్ గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 15 seconds. Mama Mass game winners are Renu team Abbayilu. Right, and thank you so much మొత్తానికి congratulations boys and అలాగే thank you so much girls. సో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నీ సోది వినకుండా ఇక నెక్స్ట్ మన ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ గేమ్ ఫైనల్ మోస్ట్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ గేమ్, ఫైనల్ మోస్ట్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ వార్. ఆ గేమే సై అంటే సై.
సో మరి ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో వాళ్ళకంటే ముందు we need properties. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా, వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి ముగ్గురు దమ్మున్నోళ్ళు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 దమ్మున్నోళ్ళు. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, సో మీరు దమ్మున్నోళ్ళు అయితే మా వాళ్ళు దుమ్ము లేపేవాళ్ళు. రైట్. సో మరి మా టీం నుంచి ముగ్గురు దుమ్ము లేపే గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. దమ్మున్నోళ్ళు అండ్ దుమ్ము రేపే వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడాలంటే ఫస్ట్ సై అంటే సై గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో రేణు హౌ ఎస్ మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 3 బాయ్స్ ముందుగా వస్తే 3 బాయ్స్ లో నుంచి 2 బాయ్స్ ఇలా 2 హ్యాండ్స్ హోల్డ్ చేసి సాల్సా లేదు సాస్ లేదు. సో 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ ఈ 2 హ్యాండ్స్ మీద కూర్చోపెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా తీసుకొని వెళ్తారు. సో అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని మధ్యలో ఇక్కడ మిడిల్ పర్సన్ థర్డ్ పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చున్న పర్సన్ 2 లెగ్స్ తో ఆ బాక్స్ ని ఇలా పిక్ చేస్తాడు. పిక్ చేసి యాజ్ టీస్ మళ్ళీ 2 బాయ్స్ ఆ బాయ్ ని లిఫ్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వస్తారు అండ్ పిక్ చేసిన ప్రాపర్టీని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బాక్స్ లో వెయ్యాలి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు టైమర్ ఉంటుంది, 2 minutes టైం ఇస్తాం. ఈ 2 minutes డ్యూరేషన్ లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ అని అనుకుంటున్నారు, కానీ అలా కాదు. మన మోస్ట్ ఫైనల్ గేమ్ అనుకున్నాం కాబట్టి కొద్దిగా కిక్ ఉండాలి అండ్ కొద్దిగా వేరియేషన్ ఉండాలి కాబట్టి దీనికి మన ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ గా మీకు రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ అయితే ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ లక్ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్లీ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. నాకు తెలిసి మా అమ్మాయిలు మేము ఛాన్స్ ఇవ్వం, మేమే తీసుకుంటాం, మేమే ఆడతామని అంటున్నారు ఇందాక నుంచి. సరే మీరు చెప్పినట్లు మీరే ఆడుదురు, ఓకేనా? రైట్. ఆర్ యు రెడీ గర్ల్స్? ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. So total chocolates collected by Nitin team girls 36. And next we'll go with lemons. 1, 2, only 2 lemons. Final ga migilinavi smiley balls. So smiley balls any collect chesarante 0. Right. So mari మొత్తానికి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. Okay right. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3, 2, 1 go.
రైట్ సో మరి బాయ్స్ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ సో మరి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 44 45 46 47 48 49 50 51 52 53 54, 55, 56, 57, 58, 59, 60. 77 78 79 80 81 82 83 84 85 so total chocolates collected by boys 85. Next we'll go with lemons 1 2 3 4 and 5 lemons total and next final ga migulunavi balls so balls e collect chesaru chudam 1 2 3 balls so right మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం ఓకే సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకుంటాం ఈ గేమ్ లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్ అని సో మరి ఫైనల్ గా మన గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను సో చూసారు కదా గర్ల్స్ ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి అండ్ బాయ్స్ మీరు కూడా సో మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంది సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీస్తారు దాంట్లో ఒకవేళ 50 వస్తే ఆ 25 into 50 సో స్కోరింగ్ అనేవి అలా డిసైడ్ అవుతాయి కాబట్టి సో ఇది అయిపోయేదాకా ఎవరు విన్నర్స్ ఏంటి అనేది కూడా తెలీదు సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్ సో బాయ్స్ మనకి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ మనం ఫస్ట్లీ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు 85 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు బాయ్స్ సో మరి 85 చాక్లెట్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూసేద్దాం 50 85 into 50 and next we'll go with balls so balls ఎన్ని కలెక్ట్ చేశారు 3 balls only 3 balls కలెక్ట్ చేశారు 30 3 into 30 and final గా మిగిలినవి lemons 5 lemons so మరి 5 lemons కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 100 5 into 100 మరి మొత్తానికి బాయ్స్ స్కోర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు గర్ల్స్ మనకు కావాల్సింది ఫస్ట్ స్కోరింగ్ ఏంటి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు 2 లెమన్స్ సో ఆ 2 లెమన్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50 2 into 50 and next we'll go with chocolates ఎన్ని కలెక్ట్ చేసాం 36 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం ఆ 36 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100 36 into 100 ఫైనల్ గా మిగిలినవి స్మైలీ బాల్స్ సో మరి ఆ బాల్స్ మా గర్ల్స్ కలెక్ట్ చేయలేదు కాబట్టి 0 ఒకవేళ కలెక్ట్ చేసి ఉంటే మాకు వచ్చే స్కోర్ 30 సో ఒకవేళ మా గర్ల్స్ కలెక్ట్ చేసి ఉంటే ఆ స్కోర్ వచ్చేది సో మా గర్ల్స్ 0 కలెక్ట్ చేశారు కాబట్టి 0 into 30 సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1 సో మరి ఈ రోజు సై అంటే సైలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కానీ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్ ఎందుకంటే ఎప్పుడైనా గర్ల్స్ ఫస్ట్ కాబట్టి ఈ రోజు వినేది కూడా గర్ల్స్ కాబట్టి సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ లో సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 3700 కమ్ ఆన్ గర్ల్స్ సో సై అంటే సై గేమ్ లో మా బాల్ స్కోర్ చేశారు 4840 సో మరి ఫైనల్ గా ఈ రోజు ద విన్నర్స్ ఇన్ సై అంటే సై రేర్ టీమ్ బాయ్స్ కంగ్రాచులేషన్స్ అండ్ సుబోబ్ కమ్ ఆన్ గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం అండ్ ఈ రోజు విన్నర్స్ ఉన్నారు రన్నర్స్ ఉన్నారు వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ కాలేజ్ వి వెల్కమ్ యూ సార్ అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు Joint Secretary, we welcome you, sir.
And join your hands and welcome Dr. R. Ramakrishna Garu, Principal of this college. We welcome you, sir. And put your hands together and welcome Dr. M. Srinivas Reddy Garu, Principal of this college. Welcome you, sir. And next, I would like to invite Dr. K. Babu Rao Garu, Principal of this college. We welcome you, sir. Come on. Okay, right. So, మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా కరీంనగర్ లోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో సెక్రటరీ గారిని తెలుసుకుందాం. ఫస్ట్ మై థ్యాంక్స్ టు ఈటీవీ ప్లస్ ఫర్ కండక్టింగ్ దిస్ జిల్ జిల్ జిగా program. ETV Plus Jil Jil Jiga program ki I heartily congratulate all the students. Thank you, sir. Thank you so much. Jil Jil Jiga final game, final most war, final battle. Scientist I finish చేసుకున్నాం. సో మరి ఈ గేమ్ లో ఫైనల్ గా విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. The runners of this Scientist I game is Nitin Team Girls. Congratulations, girls, and give them a big round of applause. ఓకే మరి ఈ రోజు అలాగే సైంటిస్ట్ ఐలో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో మనం కంప్లీట్ చేసుకున్నాం అంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద హోల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సైంటిస్ట్ ఐ ఫినిష్ చేసుకున్నాం. బాయ్స్ ఆర్ ద విన్నర్. సర్వేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ కరీంనగర్ లోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగా గేమ్స్ ఎలా అనిపించాయో వాళ్ళ ద్వారా అండ్ వాళ్ళ వాయిస్ లోని బేస్ ద్వారా తెలుసుకుందాం. So boys and girls, have you enjoyed the game? Yes! సూపర్ అన్నారన్నమాట. సో ఇదే విధంగా ఇలాంటి ఒక సూపర్ ఎపిసోడ్ తో నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ రాచి నంబర్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, signing off. This is Renu. That is Nitin. Bye bye. See you. Bye guys. Bye bye.